వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు, మహింగల తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు, మరొక మంచి దినాన్ని మనకు ఏర్పరిచిన దేవదేవునికి మన అందరం వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉదయకాలం మీరు కూడా లేచి ఈ వాక్య పరిచర్లో భాగస్తులైన విధానాన్ని కూడా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వాగ్దానం, నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. గొప్ప దేవుడు, నేను నీకు పేరు పెట్టి పిలిచితిని. దేవుడిని నమ్ముకున్న బిడ్డలకి దేవుడు తప్పక ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. ఆయన దగ్గరకు చేర్చుకుంటాడు. ఆయన ప్రతి విషయంలో కూడా నిన్ను హక్కును చేర్చుకునే దేవుడు ఆయన. అది ఎవరిని ఆయన పేరు పెట్టి పిలిచిండు అంటే, యెహోవా తాను అభిషేకించిన కోరెషును గూర్చి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసి తిని. ఆయన పేరు పెట్టి పిలిచిన వాళ్ళకి ప్రతి మార్గంలో ఆయన చూడు, మెట్టలను సరళం, నువ్వు పోయే మార్గాలన్నిటిని నేను సరళం చేస్తానని చెప్పేసాడు. తర్వాత పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే. నిన్ను పేరు పెట్టి పిలిచిన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకారంలో ఉంచబడిన నిధులను, రహస్య మార్గములలో మెరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేల్ నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినను, నీవు నన్ను తెలుసుకోకపోయినా ఎరుగుకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను తప్ప నీకు వేరే దేవుడు ఎవరు లేరు. నేనే నిన్ను పిలిచింది, నిన్నే నేను చేర్చుకున్నది. మనం అనుకుంటుంటాం కొన్ని కార్యాలు, గొప్ప కార్యాలు మన ఇళ్లలో జరుగుతుంటే ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. గొప్ప దేవుడు మన ప్రార్థనలు ఆలకించి, మన మరలు ఆలకించి, మన సహాయం చేసే దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు దేవుడు. అరుగు రీతిలో కొంతమంది వాళ్ళకి ప్రేరణ కలిగితే వాళ్ళు పోయి విలేజ్లలో అక్కడ సహాయం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది పేర్లు చెప్పకూడదు. కానీ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు సహాయం చేస్తూ ఉంటారు. సహాయం చేసినప్పుడు వాళ్ళకి ఏంది, దేవుడు ప్రేరణ కలిగేది. వాళ్ళు ఏర్పరచుకున్నాడు దేవుడు. వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకి ఏదైనా ఆహారం కావాలంటే ఆహారము, పిల్లలకి ఏదైనా వస్తువులు, పిల్లలకి ఏదైనా కావాలంటే బట్టలు, అవన్నీ సహాయం చేస్తుంటారు. ఎందుకు? దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడు వాళ్ళ ద్వారా సహాయం చేపిస్తుంటాడు. దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన. మనం ఫస్ట్ ఏ స్థితిలో ఉన్నామో, ఎలా ఉన్నామో అది దేవునికి తెలుసు. అది కానీ వాళ్ళని ఏర్పరచుకున్నాడు. వారి కష్టాలన్నీ తీసేస్తాడు. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. వాళ్ళకి మంచి స్థితిలో ఉంచి వారి ద్వారా ఆయన ఏం పనులు కావాలన్నా ఏర్పరచుకుంటాడు. ఆయన వాళ్ళ ద్వారా సహాయం అందిస్తాడు. వాళ్ళని ఏర్పరచుకున్న వాళ్ళు ఎక్కడన్నా ఉండని, కానీ ఎక్కడికి పోయి వాళ్ళు సహాయం చేయాలో అక్కడికే నడిపిస్తాడు వాళ్ళని దేవుడు. గొప్ప దేవుడు ఆయన, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు, మహింగల తండ్రి. ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు ఎంత దూరంలో అన్నా వాడిని, ఎంత ఇదిలన్నా ఉన్నది, కానీ వాళ్ళని రప్పించి పలానా వాళ్ళకి మీరు సాయం చేయాలంటే అక్కడికి పోయి సాయం చేయాలంటే దేవుడు అట్లా ఏర్పరచుకుంటాడు. దేవుడు అంత గొప్పవాడు. కనుక మనం కూడా ప్రార్థిద్దాం, ఆ ఏర్పరచుకున్న వాళ్ళల్లో మనం కూడా ఉండాలని, మనకు ఉన్న దాంట్లోనే మనం సాయం చేయాలని ఆ దేవుని వేడుకుందాం. మన ప్రార్థనలో దేవుడు అంగీకరించాలని, మన మొరలు వినాలని దేవుడిని ప్రార్థిద్దాం. రెండవ వాగ్దానంగా, అతని మార్గములన్నీ సరళం చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును. ఎవరు? కొరేనుకు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకున్నాడు. మళ్ళీ అతని మార్గములన్నీ సరళం చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును. అతని ద్వారా ఒక పట్టణాన్ని కట్టేయాలని ఏర్పరచుకున్నాడు దేవుడు. కొరేన్ చేత పట్టణం తయారు చేయాలి, ఆ పట్టణంలో ఉండాలి అని చెప్పి దేవుడు అట్లా ఏర్పరచుకున్నాడు. ఎందుకు? ఆయన ఇప్పుడు ఈడ వాక్యం నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను నీకు తెలియపోయినా కానీ నిన్ను నేను ఏర్పరచుకున్నాను కాబట్టి నీ చేత ఏం పనులు చేయాలో, ఏం చేయాలో పట్టణాన్నే నిర్మించాలనుకున్నాడు. ఆయన చేత పట్టణాన్నే నిర్మిస్తున్నాడు. అతనికి పేరు పెట్టి పిలుచుకున్నాడు. అలాగనే మనం కూడా దేవుని ప్రతిదినం ప్రార్థిద్దాం.
దేవుని దృష్టిలో మనం కూడా ఒక ఏర్పరచుకున్న బిడ్డలుగా మనం కూడా ఉండాలని, మనం కూడా దేవుని ద్వారా మనం కూడా పరిచర్యలో కానీ, సహాయం చేసే విధానంలో మనకున్న దాంట్లోనే సహాయం చేసే విధానంలో కానీ, ఇతరులు మనకు తెలిసిన వాళ్ళు ఎలా సహాయం చేస్తున్నారో వాళ్ళ గురించి మనం కూడా ప్రార్థిద్దాం. వాళ్ళకి ఇంకా మంచి మనసులు దయచేసి దేవుడు ఇంకా విరివిగా పరిచర్య చేసి ఇంకా ఎంతోమందికి సహాయం చేసే ఇది వాళ్ళ ద్వారా కలగాలని, ప్రతి ఒక్క బిడ్డను సహాయం చేస్తున్న ప్రతి ఒక్క హస్తాన్ని కానీ, ప్రతి కుటుంబాన్ని కానీ అలా దీవింపజేయాలని వేడుకుందాం. వారిలాగా మనల్ని కూడా దేవుడు ప్రేరణ కలిగి ఉంటే మనం కూడా ప్రార్థనలో ఆయనకి నమ్మకంగా, విశ్వాసంగా మనం కానీ ఉంటే మనల్ని కూడా ఆయన పేరు పెట్టి పిలుస్తారని మనం కూడా నమ్ముదాం. మనల్ని కూడా దేవుడు చెంత చేర్చుకోవాలని, దేవుడు గొప్ప కార్యాలు మనతో కూడా చేపించాలని మనం కూడా ప్రార్థిద్దాం. ఆ దేవదేవునికి ఈ 2 వాగ్దానాలు, ఒకటి నేను నిన్ను పేరు పెట్టి పిలిచితని వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టుకుందాం. 2వ వాగ్దానము, అతని మార్గములన్నీ సరళం చేసేదను, అతడు నా పట్టణమును కట్టును. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని మార్గంలో ఉంటూ, ఆయన చెప్పే కార్యాలు మనం చేస్తూ, మనం ప్రక్కదోవలలో పడిపోకుండా, మనం సైతాన్ సోదరులలో పడకుండా, వ్యర్థమైన ఆలోచనలు చేయకుండా దేవుని మార్గంలో మనం నడుచుకుంటే దేవుడు కూడా మనల్ని పేరు పెట్టి పిలుస్తాడని నమ్మకంతో మనం ప్రార్థిస్తే ఆ నమ్మకాన్ని దేవుడు ఎప్పుడు వామ్ చేయడు. కానీ దేవుడు గొప్ప దేవుడు. నమ్మినంతనే మనల్ని ఆయన హక్కులు చేర్చుకొని మనకు కావాల్సిన అన్ని సాయం చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థనలో నడుచుకుందాం. ప్రార్థన, భూమిని ఆకాశము సర్వలోకమును ఏకరీతిగా ప్రపంచాన్ని నాకు ఉపదేగలుగుతాను. ప్రభా నాయన, గడిచిన రాత్రి కాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభా నాయన నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానానికి నీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడివి, అద్భుత కార్యుడివి, ఆశ్చర్యకార్యుడి, మయంగల తండ్రివినైనా, సమస్తం ఎరిగిన దేవుడివి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడివి, మా తలంపులో పుట్టుకమని పెరిగిన తండ్రి. మా తలంపులు వేరే, నీ తలంపులు వేరే తండ్రి. నీ శ్రేష్టమైన తలంపులు కనుక ప్రభా నాయన నీ తలంపుల అనుసారంగా మమ్మల్ని నడిపించగలని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నాయన, నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిలో ప్రభా నాయన నిన్ను నేను పేరు పెట్టి పిలుచున్నానని చెప్పిన నా గొప్ప దయగల తండ్రి. ప్రతి బిడ్డను ప్రభా నాయన నువ్వు పేరు పెట్టి పిలిచి ప్రభా ఆ బిడ్డల ద్వారా ప్రభా నువ్వేమైతే ఏర్పరచుకొని ఉన్నావు వారి ద్వారా మీరు ఏ కార్యములు చేయాలని నువ్వు ఉన్నదో తండ్రి. అలాగే నా బిడ్డలను మీరు వాడుకోవాలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఇంకా ఎంతోమంది బిడ్డలు ప్రభా నీ పరిచర్లో నువ్వు పిలుచుకొని ప్రభా బిడ్డల ద్వారా సహాయాలు అందిస్తున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళని స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఆ బిడ్డలకు మీరు సహాయంగా ఉండండి. అలాంటి కుటుంబాలను ప్రభా 30 కానీ దీవించి ఆశ్రయించండి ప్రభా నాయన. వారి హస్తాల మీద దీవించండి. ఆ బిడ్డలు ఎంతో శ్రమించి వారికి ఉన్న దాంట్లో ప్రభా నాయన ఎన్నో కుటుంబాలకు సహాయం చేస్తున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళని స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగనే ప్రభా ఇంకా పేదవారికి సహాయం చేస్తున్న ప్రభా నాయన బిడ్డలకు కూడా మీరు సహాయం దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరు వస్తుంది దీవించి ఆశించి కాపాడండి. ఈ హృదయకాలం ప్రభా నాయన ఎంతమంది బిడ్డలై ప్రభా నీ ముందు మ్రోకరించి ప్రభా కన్నీటితో ప్రభా ప్రార్థిస్తున్నారో తండ్రి. వారి అవసరతల నిమిత్తమైతే, వాళ్ళ ఆర్థికపరమైన సమస్యల విషయమైతేనేమి ప్రభా నాయన వాళ్ళకి ఎలాంటి సమస్యలున్నా, ఇరుకు ఇబ్బందులున్నా ప్రభా, కుటుంబంలో ఒడిదుడుకులున్నా ప్రభా నాయన బిడ్డల విషయాల్లో కానీ ప్రభా నాయన వారికి ఏ సమస్య ఉన్నా ప్రభా నాయన బిడ్డలు మీరు వారికి కావాల్సిన అవసరాలు మీరు తీర్చి ఆ కుటుంబాలను సమాధానంతో ఉంచలాగా మీరు దీవించి ఆశించిన కుటుంబాలను 30 అంతలు 60 అంతలు 100 అంతలు కానీ దీవించి ఆశించి కాపాడండి. అలాగే ఎంతమంది ఎవరి బిడ్డలై ప్రభా నాయన దూరదేశాల్లో ప్రభా నాయన చదువు విషయాలు అయితేనే, ఉద్యోగ విషయాలు అయితేనే ఉంటుండగా ప్రభా బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ప్రభా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. బిడ్డలకు మీరు ఆశీర్వదించండి. బిడ్డలు రాకపోక్షాలు మీరు తోడుగా ఉండండి. ఉద్యోగం ఆఫీస్ విషయాల్లో కూడా మీరు సాయం దయచేయండి ప్రభా. నీ కృపలో భద్రపరచుకోండి. బిడ్డలు చే ప్రతి పనులలో మీరే తోడు ఉన్న బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుగా ఉండండి. బిడ్డల ప్రభా నాయన ఎలాంటి సైతం శక్తుల పడిన ప్రభా నీ కృపలో భద్రపరచుకోగలని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా నాయన ఇంకా ఎంతమంది బిడ్డలు ప్రభా ఇక్కడ ప్రభా నీ వాక్య పరిచయాలు ఉన్నారో ప్రభా లాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి. ఇక్కడ కూడా కాలేజీకి వెళ్తుండే ఎవరి బిడ్డలు మీరు దీవించండి. ఉద్యోగాలు లేక ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా లాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించండి ప్రభా. వారికి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా మీరు సాయం దయచేయండి. ఎంతమంది ప్రభా నాయన బాధపడుతున్నారు అలాంటి బిడ్డలందరికీ ప్రభా నాయన మరో తరంలో మంచి జాబులు దొరికే భాగ్యం దయచేయగలని వేడుకుంటున్నాను. మీకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదండి, సమస్తం సాధ్యమే కనుక ప్రభా నాయన బిడ్డలందరూ సాయం దయచండి. బిడ్డలు ఎలాంటి సైతాన్ శక్తులకు లొంక ప్రభా నాయన బిడ్డలు నీ కృపలో భద్రపరచుకొని ప్రభా బిడ్డలకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగనే ప్రభా నాయన మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి ప్రభా. కుటుంబంలో ఉన్న ఒడిదుడుకులు సమస్యలను తొలగించండి ప్రభా నాయన. అలాగే షాప్ విషయంలో కూడా సాయం దయచేయండి.
శాపను ప్రభ సక్రమంగా నడిపించే జ్ఞానాన్ని, ఓర్పును, శాంతాన్ని, తెలివిని నీ దాసులకు దయచేయండి ప్రభానైనా. శాపను తిందున్న అభివృద్ధి చేయండి. దానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించగలని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభ బిడ్డని ఉదయకాల సాయంత్రం తిరిగి వరకు ఆ బిడ్డను మీ కాపుదల భద్రపరచుకోండి. అలాగే ప్రభ నీ వాక్య పరిచయం చేస్తున్న మమ్మల్ని కూడా దీవించండి. ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు ఆశీర్వదించండి ప్రభ. ఈ వాక్యాన్ని చెప్పే విధానంలో ప్రభ నాయన నాకు మంచి జ్ఞానాన్ని ప్రభా దయచేయగలని వేడుకుంటున్నాను. చెప్పే వాక్యం ప్రభా విపులంగా చెప్పేట్టుకుండా ప్రభా మంచి తెలివిని, జ్ఞానాన్ని మీరు ప్రసాదించిన ప్రభా. బైబిల్ చదవాలని ప్రేరణ ప్రభా మాకు కలుగజేయండి. బైబిల్ని చెప్పే వాక్యాన్ని ప్రభా నేను అర్థం చేసుకుని ప్రభా నాయన మేము చెప్పే దాంట్లో ఏమైనా తప్పిదం దోషంలో నాకు క్షమించి ప్రభా నాయన మంచిగా వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని మీరు మాకు దయచేయగలని. అడుగుడి ఇవ్వబడిన అని చెప్పి నాకు ఉపదేశాలు తండ్రి అడుగుతున్నాను తండ్రి. మీరు సహాయం దయచేయగలని. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్న నా తండ్రి, మా కుటుంబ విషయంలో కూడా మీరే సహాయం దయచేయగలని. నేను చేయ ప్రతి పనులలో మీరే ముందు నడిపించగలని. మేము ఎలాంటి సైతాన్ శక్తులు పడనీక ప్రభా నాయన, ఎలాంటి శోధనలకు మేము తావీక ప్రభా నాయన, నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభావం ఇచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశించి చూసి ఆశించి కాపాడండి. బిడ్డలకు కావాల్సిన అవసరాలు మీరు తోడుగా ఉండండి ప్రభా నాయన. అలాగే తండ్రి ఎంతమంది బిడ్డల ప్రభా మాలాగా ప్రభా ఆర్థికపరమైన సమస్యలు, ఇరుకు, ఇబ్బందులతో బాధపడుతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుగొనండి. మా పొలం విషయంలో కూడా మీరు సాయం దయచేయండి ప్రభా. ఎవరైతే ఆక్రమించున్నారో వారికి మంచి మనసును దయచేయండి, వాళ్ళ మార్పును దయచేయండి ప్రభా. నీకు అసాధ్యమైనటువంటిది ఇవ్వలేదు ప్రభా తండ్రి. సమస్తం సాధ్యం కనుక ప్రభా వాళ్ళు మంచి మనసును దయచేసి మా పొలాన్ని మాకు స్వాధీనపరచలాగా మీరు సాయం దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఆగిపోయినటిని కూడా ప్రభా త్వరలో పూర్తి చేసుకుంటా కూడా మీరు ఆర్థికంగా సాయం అందించగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు, మహిళల తండ్రి కనుక ప్రభా నాయన ఈ ఉదయకాలం ప్రభా ఎంతమంది బిడ్డలై ప్రభా నీ ముందు చేరి నిన్ను అడుగుతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా వృద్ధాప్యంలో ఉన్న ప్రభా నాయన నీ దాసులని పాస్టర్లందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి ప్రభా నాయన. వారు ప్రభా నాయన అనారోగ్యంతో బాధపడుతున్న మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. వాళ్ళు వాక్య పరిచయం మీరు దీవించి ఆశించండి ప్రభా నాయన. ఇంకా ఎంతమంది ఎవరిని బిడ్డల ప్రభా నాయన నీ వాక్య పరిచయంలో ఉన్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరూ ఎలాంటి సైతాన్ శక్తులు లంక ప్రభా నాయన నీ కృపలో భద్రపరచుకోండి. అలాగే ప్రభా నాయన ఇంకా ఈరోజు ఉద్యోగాల ప్రభా ఎంతమంది ఉద్యోగాల నిమిత్తం ప్రభా ప్రయాణాలు వెళ్తున్నారు ప్రభా. వాళ్ళు పోయి తిరిగి వచ్చే వరకు నీ సన్నిధిలో బిడ్డలను భద్రపరచుకోండి తండ్రి. బిడ్డలు క్షేమంగా ప్రభా ఉద్యోగాలలో ఉండి ప్రభా తిరిగి గృహం చేరు వరకు నీ సన్నిధిలో అలాంటి బిడ్డలందరినీ భద్రపరచుకోండి. కాలేజీలో పో పిల్లల్ని కూడా మీరు దీవించి ఆశ్రయించండి. ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రపరచుకోండి. ఇదిగో యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వరుసను దీవించి ఆశ్రయించండి. ఈ వాక్య పరిచయాన్ని ప్రభానైనా 30 60 100 దీవించి ఆశ్రయించి కాపాడగలని. యూట్యూబ్ ఛానల్ మీరు దీవించగలని ప్రభానైనా. ఇంకా ఈ వాక్యంలో ఎలాంటి తప్పిదములు దోషులను క్షమించగలరని మా ప్రభువును తమ కుమారుడిని యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటాను. మా తరపున మా కుటుంబం ద్వారా మీ అందరం నా వందనాలు. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థించండి, మా గురించి ప్రార్థించండి, మీ గురించి కూడా మేము ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కళ్ళు ఇది వాక్యానుసారంగా మనకు మంచి దేవుడు, మనకింత మన దేవుడు ఎప్పుడు మనకి తోడుగా ఉంటాడు. మనం అడిగినంతనే సహాయం చేసే దేవుడు, మన గొప్ప దేవుడు. మనలా ఇప్పుడు నేను నీకు పేరు పెట్టి పిలిచితని అతని మార్గములంటే సరళం చేసేదను, అతడు నా పట్టణములను కట్టించిన కొరేనుకు అంతగా ప్రేరణ కలిగి దేవుడు ఆయన అంత మంచిగా ఆయన ఎన్నుకున్న దేవుడు మనల్ని ఎన్నుకోడా. మనం విశ్వాసంతో ఉంటే, మనం మంచి ప్రేరణ కలిగి ఉంటే, దేవునిలో ప్రార్థనలో ఉండి, మనం ఎలాంటి శోధనలలో పడక, ఎలాంటి సైతాన్ శక్తులు లొంగక, మనం దేవుళ్ళు నిలకడగా నిలబడి దేవుని ప్రార్థన విశ్వాసంతో ఆవగించేంత విశ్వాసం ఉన్నదాలని దేవుడు సెలవిచ్చున్నాడు. అంత విశ్వాసం ఉన్నా కూడా దేవుడు మనల్ని కూడా కొరేలాగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయనలాగా మనల్ని కూడా పరిచర్లో వాడుకుంటాడు అని నమ్ముకుందాం. ప్రతి ఒక్కరికి దేవుడు ఆశీర్వదించాలి, ప్రతి కుటుంబాన్ని దీవించాలని ఆ దేవుడు వేడుకుందాం. ఆమేన్.